అంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత. ఆ లోపల ఉన్నదేదే, బయట ఉన్నదేదేనా. అందుకే కలడు అంబోది, కలండు గాలి, కలడు ఆకాశస్థలిని దిక్కులను, కలడు అగ్నిని దిశలను, పగళ్ళ నిశలను, పగలు రాత్రి కూడా ఉన్నది ఆయనే. కలడు ఓంకారమును. ఇంతటి వాడిని ఉపాసన చేయడం ఎలాగా? ఏమి చేయదు, అని ఎంత నాదం ఊపిరి తీసుకుని చేయగలవో చెయ్యి, అభ్యాసం చెయ్యి. త్రిమూర్తి స్వరూపుడుగా భగవంతుడు మన మనస్సులో ఉంటాడు, ఖచ్చితంగా మన ఊపిరిలో ఉంటాడు. ఓంకారం అంత గొప్పది. కలడు ఓంకారమును త్రిమూర్తుల బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారు ఇందాక చెప్పుకున్నా కదా. ఒక ఆయన విరాట్ పురుషుడు, ఒక ఆయన హిరణ్య గర్భుడు, ఒక ఆయన ఈశ్వరుడు. విరాట్ పురుషుడే విష్ణువు, హిరణ్య గర్భుడే బ్రహ్మ, ఈశ్వరుడు ఎలాగూ ఈశ్వరుడే. అదే త్రిమూర్తులు, సమిష్టి జీవులు. మనం వ్యష్టి జీవులం, త్రిమూర్తులు సమిష్టి జీవులు. అందుకే వాళ్ళ భావన ఎలా ఉంటుంది? ఎప్పుడు సమిష్టిగానే ఉంటుంది. లోకంలో ఏదో ఘోరం జరిగింది, నేరం జరిగింది కానీ విష్ణుమూర్తుల వారు అవతరిస్తారు. మనం ఎన్ని ఘోరాలు నేరాలు కళ్ళ ముందు చూస్తున్నా మనం ఏమీ చేయట్లా. ఏదో ఉంటుంది, ఏదో జరుగుతుంది, దేవుడు చూస్తాడు, నువ్వేం చూడవు. ఇక్కడ సినిమాలు చూస్తావు నువ్వు. ఇక్కడ